హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ స్పోర్ట్స్. ఇండియా వర్సెస్ శ్రీలంకకి ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే 3 వన్డేలు 3 T20 మాత్రమే ఉన్నాయి. సో ఈ 6 మ్యాచ్ల్లో మనం ఎక్స్పెక్ట్ ఏం చేయగలము, లేకపోతే గ్యాప్స్ ఏమైనా ప్లగ్ చేయగలమా, ఇలాంటివి మాట్లాడడానికి దిస్ ఇస్ అ వెరీ షార్ట్ టైం. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 5 మ్యాచెస్ అనేది ఒక రకమైన ఐడియల్ టైం. అంటే 5 కంటిన్యూస్గా వన్డేలు ఆడుతున్నారంటే 5 వన్డేలు ఎట్లా పర్ఫామ్ చేశారు, 5 T20 ఎట్లా పర్ఫామ్ చేశారని చూసుకోవాల్సిన అవసరం. అండ్ ఇక్కడ మూడే ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం దిస్ టూర్ ఎక్కువ మందికి ఛాన్స్ ఇచ్చే ఒక అవకాశంగా కూడా పరిగణించబడుతుంది. కాబట్టి చాలా మంది వాళ్ళు ఇంటర్నేషనల్ డెబ్యూస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎంతవరకు జడ్జ్ చేయగలం, ఎంతవరకు లాంగ్ రన్ ఇవ్వగలదు ప్లేయర్స్కి అనేది చెప్పడం చాలా కష్టం. బట్ దెర్ ఆర్ సర్టన్ ప్లేయర్స్ హూ విల్ డెఫినెట్లీ బి గివెన్ లాంగ్ రన్స్. అండ్ వాళ్ళందరి గురించి మనం ఆల్రెడీ వీడియోలు చేసుకున్నాం. మీరు సూర్యకుమార్ యాదవ్ గురించి మనం ఆల్రెడీ ఎక్స్టెన్సివ్గా మాట్లాడుకున్నాం. ఏం చేయగలడు, ఏంటి పరిస్థితి, వన్డేలో కానివ్వండి, T20లో కానివ్వండి. T20లో అఫ్ కోర్స్ తను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు ఆల్రెడీ. వన్డే విషయానికి వచ్చేసరికి లాంగ్ ఇన్నింగ్స్ ఎలా ఆడగలడు, ఎంత ఇన్నింగ్స్ ఎలా బిల్డ్ చేయగలగలడు, అండ్ మిడిల్ ఓవర్స్లో ఒకవేళ కనుక కెన్ హీ బికమ్ దట్ నంబర్ 4 బ్యాట్స్మెన్ ఫర్ ఎవర్, లేదా నంబర్ 5లో వచ్చి ఆడగలడా, విల్ హీ గివ్ దట్ ఫ్లెక్సిబిలిటీ, ఒకవేళ 2 వికెట్లు పడిపోయినా కూడా కెన్ హీ హ్యాండిల్, అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో సూర్యకుమార్ యాదవ్ గురించి డెఫినెట్లీ వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అనేది ఆల్రెడీ ఒక వీడియోలో సెటప్ చేసి ఉంచాను. అండ్ మళ్ళీ మనం చెప్పుకోవాలంటే కనుక టు ఎక్స్పెక్ట్ అ ఫ్యూ థింగ్స్. మనం ఏం చూసుకుంటున్నాం అంటే కనుక దిస్ ఇస్ డెఫినెట్లీ వన్ థింగ్. రెండోది, ఆల్రెడీ మనం భువనేశ్వర్ కుమార్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఎలా ఉండబోతోంది, ఏంటి పరిస్థితి, కండిషన్స్ కూడా హెల్ప్ అవ్వచ్చు. విత్ రెయిన్ అండ్ కొంచెం ఓవర్కాస్ట్ అది ఇది ఉండడంతో వైట్ బాల్ ఎట్లా వేయగలడు, అండ్ ఎస్పెషలీ T20లో ఎట్లా ఆడగలడు, ఏం చేయగలడు, అండ్ హౌ ఈజ్ ఈ ఆ వేరియేషన్స్ ఎట్లా తీసుకొని రాగలడు, యార్కర్స్ కానివ్వండి, స్లోవర్ వన్స్ కానివ్వండి, నకిల్ బాల్ కానివ్వండి. ఐపీఎల్లో చూసుకుంటే కనుక దుబాయ్ ఐపీఎల్ పక్కన పెడితే అంతకుముందు ఐపీఎల్లో నకల్ బాల్ని బాగా పిక్ చేసుకుని బాగా కొట్టడం కూడా ప్రారంభించారు. ఆ తర్వాత మళ్ళీ కొంచెం వేరియేషన్ తీసుకొచ్చాడు స్లోవర్ వన్స్లో. సో ఆ వేరియేషన్స్ ఎట్లా తీసుకొస్తాడు ఏంటని చూడాల్సిన అంశం. దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. బట్ హార్దిక్ పాండ్యా గురించి మనం మాట్లాడుకున్నాం. ఏంది బౌలింగ్ వేస్తాడో, ఏడా బౌలింగ్ వేస్తా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది క్రికెట్కి, మన ఇండియన్ క్రికెట్కి లేదా చాలా కష్టంగా ఉంటుంది. తన రీప్లేస్మెంట్స్ చూసుకుంటే ఒక సీమింగ్ ఆల్రౌండర్ ఎవరు లేరు హూ కెన్ బ్యాట్. సో తన పొజిషన్ కనుక సరిగ్గా లేదంటే 2 ప్లేయర్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఆఫ్టర్ గెటింగ్ కృణాల్ పాండ్యా అండ్ శార్దుల్ ఠాకూర్ ఇంటూ ద మిక్స్, రవీంద్ర జడేజాని పక్కన పెట్టుకొని. సో ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. బట్ నాకు ప్రప్రథమంగా ఈ సిరీస్ నుంచి 2 ప్రైమ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. నేను చూసేది కానివ్వండి, లేదా నేను మాట్లాడబోయేది కానివ్వండి, లేదా నేను ఒకవేళ ఇఫ్ ఐఎమ్ ఆన్ ది కామెంటరీ బాక్స్ నేను మాట్లాడుతానంటే కనుక ద ఇష్యూ దట్ ఐ విల్ డ్రైవ్ ఫార్వర్డ్ ఇస్ హౌ ఆర్ దీస్ 2 ప్లేయర్స్ ప్లేయింగ్. వాళ్ళిద్దరు ఎవరు? సంజు శాంసన్ అండ్ వరుణ్ చక్రవర్తి. సంజు శాంసన్ అండ్ వరుణ్ చక్రవర్తి ఇద్దరిని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చిందంటే, వాళ్ళ మీద ఎందుకు నేను ఈ వీడియోలో కానివ్వండి, లేకపోతే ఈ సిరీస్ మొత్తం మీద ఫోకస్ పెడుతున్నానంటే, మీరు కుల్దీప్ చహల్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. వాళ్ళ కష్టంగా ఉంది అండ్ దేర్ ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ కాంపిటీషన్స్ అది ఇది అని చెప్పేసి. సో వాళ్ళకి డెఫినెట్ రీప్లేస్మెంట్ ఇస్ వరుణ్ చక్రవర్తి. వరుణ్కి ఇండియన్ టీమ్కి సెలెక్ట్ అయ్యాడు 2 సార్లు, కానీ 2 సార్లు ఫిట్నెస్ ఇష్యూస్ వల్ల హీ వాజ్ నాట్ గెటింగ్ హిస్ పార్ట్. ఈసారి తనకు అవకాశం ఉంది. ఇఫ్ హీ మెయింటైన్స్ హిస్ ఫిట్నెస్, T20లో ఎస్పెషల్లీ వరుణ్కి చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది. ఎంఎస్ ధోని లాంటి ప్లేయర్స్ వికెట్ తీశాడు లెగ్ స్పిన్ వేస్తూ. ఐపీఎల్లో తనకి 3 వికెట్ హాల్స్ ఎక్కువగా ఉన్నాయి, 5 వికెట్ హాల్ కూడా ఉంది. ఫాస్ట్గా బాల్ వేయగలడు అండ్ ఆ బౌలింగ్లో వేరియేషన్స్ చూపించగలడు. మిస్టరీ బాల్ అనేది ఒకటి తన దగ్గర ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో హౌ విల్ దిస్ బాయ్ ప్లే ఇన్ T20 క్రికెట్ అనేది ఇట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండో ఆస్పెక్ట్, వరుణ్ చక్రవర్తి గురించి ఎందుకు ఇంత ఫోకస్ చేస్తున్నామంటే, ద వరల్డ్ హ్యాస్ సీన్ వరుణ్ చక్రవర్తిని ఐపీఎల్, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంటర్నేషనల్ క్రికెట్లో చూడలేదు. సో తన వేరియేషన్స్ గురించి వాటి గురించి ఐడియా ఉన్నా, ద ప్రెషర్ ఆఫ్ ప్లేయింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. సో శ్రీలంక సిరీస్తో ఉండే 3 T20 ఆర్ ద లాస్ట్ ఇంటర్నేషనల్ T20s దట్ ఇండియా ఇస్ ప్లేయింగ్. అదే ఐపీఎల్ మాత్రమే ఉంది వాళ్ళకి ప్లేయర్స్ అందరికి. సో ఈ లాస్ట్ ఇంటర్నేషనల్ T20స్లో హీ ఈస్ గివెన్ అ గో. ఎలా ఆడతాడు, ఏం చేస్తాడు, ఎటువంటి లైన్ అండ్ లెన్స్ వేస్తాడు, ఆ పిచెస్ మీద ఎటువంటి స్పిన్ తీసుకురాగలడు. రిమెంబర్, స్లోవర్ పిచెస్ మీద ఆడే అవకాశాలు వస్తాయి. యూఏఈకి వెళ్ళినప్పుడు ఎలా వేస్తాడు, లాస్ట్ యూఏఈ వాజ్ అ సక్సెస్ఫుల్ టూర్ ఫర్ హిమ్, ఎట్లా వేస్తాడు ఏంటి అని చెప్పేసి కూడా అన్నీ ఆలోచించుకుంటూ ఉంటారు. అందరు ప్లేయర్స్ కూడా ఉంటారు. అండ్ హీ ఈజ్ ఆల్సో ఇన్ ద మిక్స్. సో ఫిట్నెస్ కాపాడుకుంటూ యోయో టెస్ట్లు, ఆ టెస్ట్లు, ఈ టెస్ట్లు చేసుకుంటూ ఇంజరీ కాకుండా ఆ మిస్టరీ బాల్తో బాగా ఇబ్బంది పడుతున్నాడంటే, వరుణ్ చక్రవర్తి విల్ బీ ద స్పిన్నర్ హూస్ మేకింగ్ ఇస్ కట్ అండ్ స్ట్రైట్గా మెయిన్ లెవెల్లోకి వచ్చేస్తాడు వరల్డ్ T20కి. సో అందుకే వరుణ్ చక్రవర్తి మీద చాలా చాలా ఎక్కువగా ఒక స్టడీ ఉంటుంది ఈ యొక్క టోర్నమెంట్లో. ఎటువంటి లెన్స్ పికప్ చేసుకుంటున్నాడు, లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి ఎటువంటి లైన్స్, ఎటువంటి పేస్తో బౌలింగ్ వేయగలుగుతున్నాడు, ఆ పేస్ వేరియేషన్ ఎంత ఉంది,
అండ్ స్పిన్ ఎంత డిగ్రీస్ వరకు అవుతుంది, ఎంత మూమెంట్ కనిపిస్తుంది, వాట్ ఈస్ ఈ డూయింగ్, తన రిలీజ్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి, వీటన్నిటి గురించి కూడా చాలా కీలకంగా అబ్జర్వ్ చేయాల్సిన అంశం వరుణ్ చక్రవర్తి. అండ్ ఏమైనా హ్యాక్ ఉందా తన బౌలింగ్ అర్థం చేసుకోవడానికి, ఈజ్ ఇట్ ఓన్లీ ఆఫ్ ద పిచ్ లేదా ఆఫ్ ద హ్యాండ్ ఏమైనా రీడ్ చేయగలం, వీటన్నిటి మీద కూడా డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. రెండోది అఫ్ కోర్స్ సంజు శాంసన్. వై సంజు శాంసన్? ఎన్నిసార్లు అనుకున్నాను సంజు శాంసన్ గురించి, ఈ సిరీస్ ఆడతాడు, ఆ సిరీస్ ఆడతాడు, ఇక్కడ అవకాశం ఇవ్వట్లేదు, అక్కడ అవకాశం ఇవ్వట్లేదు, ఈ ఐపీఎల్ బాగుంటుంది, ఆ ఐపీఎల్ బాగుంటుంది, ఈ 2 మ్యాచ్లు బాగా ఆడి తర్వాత మళ్ళీ ఇది అయిపోయింది, ఫిట్నెస్ సంబంధించిన ఇష్యూస్ కనిపిస్తూ ఉన్నాయి, తర్వాత బాగా ఆడుతున్నాడు కానీ వికెట్స్ ఈస్ థ్రోయింగ్ అవే, ఛాన్స్ రావట్లేదు ఎందుకంటే టఫ్ కాంపిటీషన్ కనిపించింది. యాజ్ అ కీపర్ తనకు అవకాశం లేకపోతే బ్యాట్స్మెన్గా రాగలడు, బ్యాట్స్మెన్గా అవకాశం కావాలంటే కనుక తను హీస్ బ్యాట్లింగ్ విత్ ఆల్ ది పీపుల్ లైక్ రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, వీళ్ళందరూ తన స్పాట్ని ఆక్యుపై చేస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ వచ్చేసాడు, రిషబ్ పంత్ కీపింగ్ స్పాట్ తీసుకుంటున్నాడు. సో ఎక్కడ కుదురుతుంది, ఏం జరుగుతుంది అనే దాని మీద చాలా డిస్కషన్స్ వచ్చాయి సంజు శాంసన్కి సంబంధించి. అండ్ రైట్ నౌ హ్యాస్ అ ఛాన్స్ కదా, హీఈస్ ద మెయిన్ కీపర్ సంజు శాంసన్. సో 1 days ఆడబోతున్నాడు, లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ వైట్ బాల్ క్రికెట్ ఇప్పటిదాకా ఆడలేదు. సో హీస్ కమింగ్ ఇన్ టు దట్ గ్రూవ్ నౌ. T20s ఆడిన సందర్భంలో 7 T20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు కూడా ఆడిన మంచి షాట్స్ కనిపించాయి, కానీ వెంటనే వికెట్లు పడిపోతూ వచ్చాయి. హౌ లాంగ్ హీ కెన్ సస్టైన్ హిమ్సెల్ఫ్ అనేది ఒక ప్రశ్న. షార్ట్స్ పరంగా చూసుకున్నా లేకపోతే టాలెంట్ పరంగా చూసుకున్నా ఎటువంటి ఢోకా లేదు. ఒకటి షార్ట్ బాల్స్ అండ్ పుల్ అండ్ హుక్ షాట్స్ ఆడేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారు, బట్ రైజింగ్ బాల్ని బాగానే ఆడాడు ఐపీఎల్. ఆఫ్కోర్స్ అది స్లోవర్ పిచ్, అది ఇది మనం మాట్లాడుకున్నా, వరల్డ్ T20s హ్యాపెనింగ్ దేర్. సో లెట్స్ నాట్ వరీ అబౌట్ ఎక్కువ బౌన్సీ వికెట్లు వస్తాయి, అది వస్తాయి, ఇది వస్తే పక్కన పెట్టేద్దాం. సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే తను ఒక షోల్డర్ లెవెల్ బాల్ వచ్చినప్పుడు ఎట్లా ఆడుతాడు. అండ్ వాళ్ళ దగ్గర ఒక మంచి హైట్ బౌలర్స్ కూడా ఉన్నారు, బింద్రా ఫెర్నాండెస్ ఇట్లాంటి ప్లేయర్స్ అందరూ ఉన్నారు. ఎవరైతే యాంగిల్ యూజ్ చేసుకుంటారో, కొంతమంది బౌన్సర్లు కూడా బాగా వేయగలిగే ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి దర్ ఇస్ డెఫినెట్లీ అ స్కోప్ దట్ విల్ బి బౌన్స్డ్. సో తను బౌన్సర్స్ ఎట్లా ఆడతాడు, తను షార్ట్ బాల్స్ ఎట్లా ఆడతాడు, రైజింగ్ డెలివరీస్ ఎట్లా ఆడతాడు, లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలడు, షార్ట్ ఇన్నింగ్స్లో ఎటువంటి వెరైటీ చూపించగలడు, టెంపర్మెంట్ చాలా బాగా చూపించాడు. రాజస్థాన్ రాయల్స్ ఆడినప్పుడు లాస్ట్ బాల్ 6 నేను కొట్టగలను అని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ చూపించాడు. ఒక సెంచరీ ఉంది, బట్ అగైన్ 1 innings అండ్ దెన్ ఆ తర్వాత సంజు శాంసన్ కనిపించాడు. సో అలాంటిది కాకుండా ఇక్కడ 3 one days 3 20s he should be playing all the matches. It may be harsh on Ishan Kishan, but Sanju Samson made his cut before. సో సంజు శాంసన్కి ఎక్కువ మ్యాచెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, తను అన్ని మ్యాచ్లు ఆడాల్సిన అవసరం ఉంది. ఇఫ్ ఇషాన్ కిషన్ ఇస్ ప్లేయింగ్, హీ కెన్ ప్లే యాజ్ అ బ్యాట్స్మెన్. లేదా సంజు ఈజ్ ఆల్సో టెర్రఫిక్ ఫీల్డర్, అద్భుతమైన ఫీల్డర్, ఎన్ని బౌండరీ సేవ్స్ చేశాడు ఆ క్యాచ్లు పట్టుకుంటూ. సో అలాంటి ప్లేయర్ ఎక్కడైనా కూడా ఆడగలడు. సో దేర్ ఈజ్ దట్ ఇది ఉంది, మోచో ఉంది సంజు శాంసన్ దగ్గర, ఏమన్నా చేయగలడు. సో అలాంటి పరిస్థితులు ఏమన్నా చేయగలడు, బాగా ఆడగలడు, బాగా టాలెంట్ ఉంది, అవకాశాలు సరిగా రాలేదని అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది అవకాశం. సో తను ఎలా ఆడబోతున్నాడు, వాట్ ఈస్ హీ గోయింగ్ టు డూ? డిఫరెంట్ రిలీజ్ పాయింట్స్తో బౌలర్స్ వస్తారు, డిఫరెంట్ యాంగిల్స్తో బౌలర్స్ బౌలింగ్ వేస్తూ ఉంటారు, క్రీజ్ యూజ్ చేసుకుంటుంటారు, ఫాస్ట్ బాల్స్ వస్తాయి, స్లోవర్ బాల్స్ వస్తాయి, స్పిన్ వస్తుంది. కండిషన్స్ శ్రీలంక కండిషన్స్ అనేవి ఇండియన్ కండిషన్స్కి దగ్గరగా ఓన్లీ పిచ్ పరంగానే, కానీ అట్మాస్ఫిరికల్ కండిషన్స్ ఈ టైంలో అంతగా ఉంటుంది, హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. ఎట్లా ఆడుతాడు, కేరళలో ఉన్నాడు కాబట్టి తనకు అలవాటు అని చెప్పేసి మనం మాట్లాడుకుని ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ బాల్ గేమ్. ఎట్లా ఆడతాడు, ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు అనే దాని మీద కూడా చాలా ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో వీళ్ళిద్దరూ యాక్చువల్గా ఇండియన్ క్రికెట్లో ఉన్న గ్యాప్ని ప్లగిన్ చేయడానికి చాలా ఉపయోగపడతారు. ఒక్కొక్క బెస్ట్ స్పిన్నర్ ఇండియాకి కావాలి T20లో, వరుణ్ ఈజ్ ది సొల్యూషన్ ప్రొవైడెడ్ హీ ప్లేస్. number 4, number 5, number 6, number 3 ప్రాబబ్లీ ఆల్సో. ఇక్కడ కొంచెం వెరైటీ ఆఫ్ బ్యాట్స్మెన్ కావాలి. ఆ వెరైటీ బ్యాట్స్మెన్లో సూర్య ఈస్ కమింగ్ ఇన్ టు పిక్చర్, కీపర్గా రిషబ్ పంత్ ఉన్నాడు, సంజు శాంసన్ ఆల్సో మేక్స్ హిస్ వే. అద్భుతంగా ఉంటుంది అలాంటి పరిస్థితులు చూసుకుంటూ. సో వీళ్ళిద్దరి మీదే నా స్టడీ, వీళ్ళిద్దరి మీదే మన ఫోకస్ అంతా ఎక్కువగా ఉంటుంది. అఫ్ కోర్స్ దర్ ఇస్ భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా, వీళ్ళందరి గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకుంటూనే ఉన్నాం. వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్, వాళ్ళ మీద కూడా మనం డిస్కషన్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ ఎవరెవరి నుంచి ఏమేమి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని, బట్ ప్రిడామినెంట్గా వీళ్ళిద్దరి మీద మనం చూసుకోవాల్సిన అంశం ఉంది. అండ్ వీళ్ళిద్దరూ కెన్ యాక్చువల్లీ గెట్ అ మ్యాసివ్ బ్రేక్ త్రూ అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. మీరేమనుకుంటున్నారో వాళ్ళిద్దరి గురించి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.